కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు మరొకసారి రైతులను మోసం చేసే ప్రయత్నం తేట తెల్లంగా నిన్న అవుపడతా ఉంది. ఇందిరమ్మ రైతు భరోసా పథకం అని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు రైతుకిస్తాం, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తాం, వ్యవసాయం లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్యారంటీలకు ఎగనాం పెట్టినట్టుగానే మోసం చేసినట్టుగానే ఇవాళ రైతులకు కూడా ఊరిచ్చి ఇక ఇస్తామని చెప్పి 2 సార్లు వేయకుండా బకాయి పడి ఇవాళ మళ్ళీ కొత్తగా ఇస్తాడేమో అని చెప్పి ఆశపడ్డ రైతులలో ఇవాళ మళ్ళీ మోసానికి తెరగట్టి ఇవాళ 15,000 ఇస్తా అన్నటువంటి మాట 12,000కే ఇస్తా అని చెప్పి నిన్న మరి సబ్ కమిటీ తీర్మానం చేసిందని రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని సిగ్గనిపిస్తూ ఉంది. రైతులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి బేషరతుగా ఓట్లేయించుకున్నందుకు ఇవాళ బేషరతుగా క్షమాపణ చెప్పి రైతులను మరి క్షమాపణ అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా నువ్వు ఇస్తా అన్నటువంటి మాట పూర్తి చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టదు. గ్రామాల మిమ్మల్ని నిలదీస్తాం, రైతుల పక్షాన కొట్లాడతాం. రైతులకు 15,000 రూపాయలు మరి రైతు భరోసా ఇచ్చేదాకా, కూలీలకు ఇచ్చేదాకా ఖచ్చితంగా నిలదీసి కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.